బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వనస్థలిపురం ఆటనగర్ పరిధిలోని హరినావస్థలిపురంలో నిర్వహించిన బీసీ జన వనభోజనాల కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బీసీ జన వనభోజనాల కార్యక్రమం రాజ్యాధికార సాధన దిశగా ఒక కొత్త ముందడుగని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బీసీలకు ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బీసీలు అడుగున్నది న్యాయమైన వాటినని కూడా అది సాధించేందుకు రాజ్యాంగబద్ధమైన పోరాటం చేయాలని సూచించారు. కొంతమంది కోర్టులో కేసులు వేసి బీసీలకు రావాల్సిన వాటాను అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆర్ కృష్ణయ్య ఇలాంటి పరిస్థితుల్లో బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు కూడా తమ హక్కుల కోసం అదే స్థాయిలో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి బంద్ జరిగినా మొన్నటి బంద్ పల్లెటూరులో కూడా అధికారులు బంద్ చేసి అందరూ చాలా బ్రహ్మాండంగా బంద్ చెప్పి బీసీల యొక్క ఐక్యతను దాడితే పాలకుల గుండెలు అరిగిపోయాయి. అనేక రకాలుగా వాయమ్మో ఈ బంధు చూసిన తర్వాత ఈ కొడుకులు ఇప్పుడే ఇంటున్నారు, మనం 42 వెళ్తే ఇంకా ఆగమయ్యేటట్టున్నామని చెప్పి. కాబట్టి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఉద్యమం బలంగా విస్తరిస్తుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. గురుకులాలు, హాస్టలు, స్కాలర్షిప్ ప్రతి ఒక్కరికి ఇవ్వడము, ఫీజు రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చదివినా టోటల్ ఫీజు లక్షలున్నా ప్రభుత్వమే భరించారు.